వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేయడం, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇంకా ఈనాటి ప్రధానమైన వార్తల్లోకి మనం ప్రధానంగా వెళ్లే ముందు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయి అనడానికి 2-3 ఉదాహరణలు మనం మచ్చుకు చెప్పుకుందాం మిత్రులారా. గతంలో దశాబ్దాలుగా కల్వకుర్తిలో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలు ఈ కల్వకుర్తి ప్రాంతాన్ని ఏలడం కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కావచ్చు, లేదంటే మంత్రులుగా కొనసాగిన చరిత్ర కల్వకుర్తి ప్రాంతానికి ఉంది. అదే చరిత్ర ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది. కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. మంత్రులుగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కావచ్చు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్ రెడ్డి ప్రాంతానికి సేవలు అందించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలుగా అనేక మంది ప్రాంతానికి సేవలు అందించిన నేపథ్యంలో ఒకవైపు జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు ప్రాతినిధ్యం ప్రధానంగా వహించడం జరిగింది కల్వకుర్తి ప్రాంతం నుంచి. అయితే వ్యక్తిగత కక్షలు కానీ లేదంటే పార్టీ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు కేవలం అభిప్రాయ భేదాలు అనేది కేవలం ఎక్కడి వరకు ఉండేదంటే సమస్యలు కావచ్చు, లేదంటే ప్రజల అంశం వచ్చినప్పుడు మాత్రమే విమర్శలు ఉండేది. ఆ సమస్యలు అయిన తర్వాత లేదంటే ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ లేదంటే ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడం, అనంతరం అభివృద్ధులు అందరూ కలిసి పనిచేయడం అనేది కల్వకుర్తి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అది దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక ఒక మంచి సాంప్రదాయం. కానీ ప్రస్తుతం ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుర్తి రాజకీయం పూర్తిగా మారిపోయింది. కక్ష సాధింపులకు అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలకు కల్వకుర్తి ప్రాంతం అనేది ఒక నిలువుటద్దంగా మారింది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీరు చెప్పుకుందాం మిత్రులారా. ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సేవలు చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రమైనటువంటి కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ₹1,00,000 పైగా డబ్బులు వెచ్చించి ఆయన ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ క్రమంలో అక్కడ డబ్బు ఎంత అనేది ముఖ్యం కాదు మిత్రులారా, ఆయన సేవ చేసేందుకే రావడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఉపయోగపడాలని ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, విద్య కోసం పనిచేయడం జరుగుతుంది. అలాంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్వకుర్తి నియోజకవర్గానికి సేవలు చేస్తున్న ఈ తరుణంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అంటే కేవలం కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడం తదితర పనుల కోసం కావచ్చు, పూజా కార్యక్రమాల కోసం ఇక్కడికి వస్తున్న తరుణంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తాగునీటి వసతి సౌకర్యం కల్పించిన నేపథ్యంలో స్వచ్ఛమైన తాగునీటిని ఏర్పాటు చేసిన చరిత్ర సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. గతంలో ఎవరు కూడా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన చరిత్ర కల్వకుర్తి ప్రాంతంలో లేదు ఆర్టీసీ బస్టాండ్లో. ఈ తరుణంలో ఆయనకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏర్పాటు చేసిన ప్లాంట్ అంటూ ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ అంటూ అక్కడ బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈరోజు డిఎం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు వింటూ వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోయి ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి సంబంధించిన ఐక్యతా ఫౌండేషన్ సహకారంతో అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అనే కోణంలో ఆ పేరు రాయాలంటే పేరు రాయడానికి వీల్లేదు, అవసరమైతే మీ ప్లాంట్ మీరు రిటర్న్ తీసుకుపోండి అని చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం మిత్రులారా. అదేవిధంగా ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన కూడా అద్భుతమైన కార్యక్రమాలు, ఇండ్ల నిర్మాణాలు కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఇక నూతనంగా వచ్చే విద్యా సంవత్సరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమైనా ప్రత్యేకంగా తలకొండపల్లి ఎక్స్ రోడ్లో పాఠశాలను ఏర్పాటు చేసి అత్యాధునిక వసతులు కల్పించి అక్కడే వసతి గృహం కల్పించి నిపుణులు నాణ్యమైన
లేదంటే నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించేందుకు ప్రత్యేకంగా స్కూల్ని కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ఉప్పల వెంకటేష్ది. ఇండ్లు నిర్మించిన చరిత్ర, ఒక ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఉప్పల వెంకటేష్ చేస్తున్నాడు. అలాంటి ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలోనే ఆయన కల్వకుర్తికి వచ్చే ప్రయాణికులు కావచ్చు, ప్రతి ఆదివారం సంతకు వచ్చే ప్రజల కోసం కావచ్చు, అంటే ఇక్కడ వచ్చే ప్రజల సౌకర్యం కావచ్చు, లేదంటే ఈ సమ్మర్ హాలిడేస్ తరుణం కావచ్చు, లేదంటే హాలిడేస్కి సంబంధించినటువంటి ముందస్తు 10వ తరగతి ఇంటర్ ఎగ్జామ్స్ నిన్న మొన్నటి జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు, లేదంటే ప్రతి ఆదివారం సంతకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కావచ్చు, లేదంటే ప్రయాణికుల సౌకర్యార్థం కావచ్చు, ఇక్కడ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇవాళ డిఎం వాళ్ళకి ఫోన్ చేసి నిర్వాహకులకి ఈరోజు ఉప్పల వెంకటేష్ బోర్డు ఆడ తీయాలి, అంబలి కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ మొదట్లో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇక అనేక పరిణామాల నేపథ్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయకముందే ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే కోణంలో, అదేవిధంగా అంబలి కేంద్రం ఏర్పాటు చేయకుండా నిరోధిస్తే వ్యతిరేకత వస్తుందనే కోణంలో డిఎం ముందస్తుగానే గమనించి అక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది అనేక పరిణామాల నేపథ్యంలో. ఇప్పుడు అంబలి కేంద్రం విజయవంతంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అంబలి కేంద్రం కొనసాగించినా సరే కానీ ఉప్పల వెంకటేష్ ఫోటో అక్కడి నుంచి తొలగించాలంటే ఉప్పల వెంకటేష్ ఫోటో ఎందుకు తొలగించాలి? స్వచ్ఛంద కార్యక్రమాల నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యార్థం కోసం పనిచేస్తుంటే డిఎం అడనంట ఆ ఫోటో తీయాలి ఉప్పల వెంకటేష్ అంటుంది. డిఎంకు చేతనైతే కల్వకుర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక భాగంలో ఉన్నటువంటి చెత్త చెదారం మరుగుదొడ్లకు, అసాంఘిక కార్యక్రమాలకి, లేదంటే సెక్స్ వర్కర్ల కేంద్రమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ను ఫస్ట్ శుద్ధి చేయాల్సిన బాధ్యత ఈమె పైన ఉంది. అది చేయకుండా అదేవిధంగా వేలాది రూపాయలు ప్రజలు ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉందో ఆ తాయితకు మించి, ఏదైతే వాళ్ళ అంతస్తుకు మించి ఇక్కడ మొత్తం రెంట్లు కట్టడం జరుగుతుంది. అలా కాకుండా విధి విధానాల ప్రకారం ఆ వ్యాపారస్తుల వచ్చేటువంటి గిరాకీ నేపథ్యంలో ఏవైతే విధి విధానాలు ఉంటాయో ఈ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఉన్న డిఎం కానీ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఇప్పుడు ఒక చెత్త కుప్పగా మారింది. కానీ డిఎం మాత్రం ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక 100 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సభ్యురాలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు కల్వకుర్తి ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు ఈరోజు డిఎం కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుందనడానికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ₹1,00,000 పైగా వెచ్చించి వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే అక్కడ వాటర్ ప్లాంట్ పైన అక్కడ ఐక్యతా ఫౌండేషన్ బోర్డు ఏర్పాటు చేయకుండా ఆ ప్లాంట్ నిర్వహణ లోపాలతో ఆ ప్లాంట్ మొత్తం శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు ఈ డిఎం వ్యవహార తీరు వల్ల కొనసాగుతుంది. అంబలి కేంద్రం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తే ఉప్పల వెంకటేష్ బోర్డు తీయాలనే ఫోటో తీయాలనే కోణంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది డిఎం. కాబట్టి ఇప్పటికైనా డిఎం గారు ఒక ఉద్యోగినిగా బాధ్యత గల ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రాజకీయ పార్టీకి సంబంధించి, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తిగా విధి విధానాలతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా మీ విలువ కాపాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగినిగా, బాధ్యతాయుతమైన ఉద్యోగినిగా ఈ కల్వకుర్తి డిఎంగా కల్వకుర్తి ప్రాంతానికి వచ్చేటువంటి కల్వకుర్తి బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రజల సౌకర్యం కోసం పనిచేస్తే, సౌకర్యార్థం కోసం పనిచేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి కక్షపూరిత రాజకీయాల్లో తాను కూడా పాలు పంచుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విధి విధానాలు కానీ ఇలాంటి పద్ధతులు ఇప్పటికైనా డిఎం మర్చిపోవాలి, మానుకోవాలి. సమాజం కోసం పనిచేయాలి. ఒక బాధ్యతాయుతమైన విధి విధానాలకు బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉండి, బాధ్యతాయుతమైన ఒక ఉద్యోగంలో ఉండి ఈ మనకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలు రావడమే చాలా తక్కువ. అలాంటి ఉద్యోగాలు వచ్చిన ఈ నేపథ్యంలో కల్వకుర్తి బస్టాండ్లో వాటర్ ఎవరు తాగుతారు మిత్రులారా? ఒక ఎస్సీ కులమో, ఒక ఎస్టీ కులమో, ఒక బీసీ కులమో, ఒక మైనార్టీ కులం, బహుజన వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలు మాత్రమే ఆర్టీసీ బస్టాండ్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మరి బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు బహుజన వర్గాల నుంచి ఆలోచించకుండా, అదేవిధంగా అంబలి కేంద్రం ఉప్పల వెంకటేష్ ఏర్పాటు చేసినటువంటి అంబలి కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడి ఎర్రటి ఎండలో అంబలి ఎవరు తాగడం జరుగుతుంది మిత్రులారా? కేవలం బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలే
పేదింటి బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు మాత్రమే అంబలి కేంద్రం వద్దకు వెళ్ళి ఇక్కడ బస్టాండ్ ఆవరణలో లైన్లో నిలబడి అంబలి తాగడం జరుగుతుంది. ఎవరు తాగుతారు? బహుజన వర్గాలు. మరి బహుజన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి తాగునీరు కావచ్చు, బహుజన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి అంబలి కేంద్రాన్ని ఈరోజు బహుజన వర్గాలకు సంబంధించి బహుజన బిడ్డలే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అధికార రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఈరోజు అంబలి కేంద్రాన్ని కావచ్చు, వాటర్ ప్లాంట్ను కావచ్చు ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహుజన వర్గాల కోసం రాజకీయంగా కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలే తప్ప బహుజన వర్గాలకు మేలు చేసే విధంగా కాకుండా కీడు చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమస్యలు కానీ లేదంటే ఉద్యోగాల కల్పన కావచ్చు లేదంటే రాజకీయ అవకాశాల కోసం కావచ్చు, బహుజన వర్గాలకు కావాల్సినటువంటి అవకాశాల కోసం మళ్ళీ బహుజన వర్గాలే పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి బహుజన వర్గాలను దూరం చేసే కుట్రలు కానీ బహుజన వర్గాలకి అన్యాయం చేసే కుట్రలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త డిఎం గారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీ కెరీర్లో చెడు పేరు రావడం జరుగుతుంది. మీరు బహుజన వర్గాల నుంచి వచ్చిన పేదింటి బిడ్డలు కాబట్టి మళ్ళీ పేదింటి బిడ్డలకు అన్యాయం చేసి చరిత్ర హీనురాలుగా మారుద్దంటే ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. లేదంటే డిఎం గారు ఇలాగే వ్యవహరిస్తే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ తెరవడంతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా కల్వకుర్తి ప్రజలు సిద్ధం కావడం జరుగుతుంది. అంబలి కేంద్రాన్ని తొలగిస్తే, ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని తొలగిస్తే ప్రజలే అక్కడ వచ్చి నిలబడి అంబలి కేంద్రాన్ని నిర్వహించే పరిస్థితి దాపురిస్తుంది. అప్పుడు డిఎం సంబంధించినటువంటి ఈ వ్యవస్థ కావచ్చు లేదంటే ఆర్టీసీకి సంబంధించిన వ్యవస్థ ఉన్నతాధికారులు కావచ్చు, ఆర్ఎం కావచ్చు, వాళ్ళ ముత్తాతలు దిగి వచ్చినా కానీ ఇక్కడ అంబలి కేంద్రం కానీ వాటర్ ప్లాంట్ కానీ కొనసాగించడం తప్ప అడ్డుకునే పరిస్థితి ఉండదు. ప్రజల మేలు కోసం ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తే ఆ మేలును మరింత పొందుతూ వాళ్ళతో సఖ్యత సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల మేలు కోసం మరింత సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకుంటూ ఈ ప్రాంతానికి ఎక్కడ విధులు నిర్వహిస్తే అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే సేవలను వినియోగించాలి తప్ప లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సమాజం కోసం సేవ చేస్తున్న రాజకీయ నాయకులు అక్కడక్కడ సముద్రంలో నీటి బిందువుల మాదిరి అక్కడక్కడ ఉన్నారు. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి ఈరోజు బంగారు బాతు గుడ్లలాగా ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒకవైపు, ఉప్పల వెంకటేష్ మరోవైపు వచ్చి ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇక్కడ ముఖ్య నేత వ్యవహార తీరు వల్ల ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకి అన్యాయం చేసే కుట్రల కుతంత్రాలు జరుగుతున్నాయనడానికి చిన్న నీటి బిందువు లాంటి ఒక చిన్న అంశాలుగా మనం ఈరోజు పేర్కొనడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి అభివృద్ధి కోసం టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ కార్యాలయాన్ని కూడా ఈరోజు అనుమతి ఇవ్వకుండా ఎక్కడ ఏర్పాటు చేయాలి టాస్క్ కార్యాలయాన్ని కొనంలో ఈ మార్చికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 వరకు అక్కడ 25 లక్షలకు సంబంధించిన నిధులు ఉన్నాయి. మార్చి 31 లోపు ఆ నిధులను వినియోగించుకోకుంటే టాస్క్ ఆధ్వర్యంలోకి రిటర్న్ వెళ్లే అవకాశం ఉంటుంది. టాస్క్ కార్యాలయం కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువత కావచ్చు లేదంటే నిరుద్యోగులు కావచ్చు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. 10th నుంచి మొదలు పెడితే వివిధ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా యువతకి ప్రతి 3 నెలలకు ఒకసారి కోచింగ్ అయిపోతూ ప్రతి 3 నెలలకు జాబ్ మేళాలు నిర్వహిస్తూ వందలాది మందికి వేలాది మందికి కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలను కల్వకుర్తికే తీసుకొచ్చి టాస్క్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి తెలుగు మీడియంకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రావీణ్యాన్ని పెంపొందించి ఏ విధంగా ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా సమాధానాలు చెప్పాలనే కోణంలో టాస్క్ అనేక స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది, నైపుణ్యాలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి టాస్క్ని కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ సుంకిరెడ్డి రాఘవేంద్ర టాస్క్ సిఓగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో సుంకిరెడ్డి రాఘవేంద్ర కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడేమో, నా రాజకీయ జీవితం సమాప్తం అవుతుందేమనే కోణంలో ఇప్పుడున్నటువంటి నేత వ్యవహరించి కల్వకుర్తి ప్రాంతానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది. అదేవిధంగా తన కాలేజీకి సంబంధించి ఆమన్గల్ కాలేజీలోనే టాస్క్ కార్యాలయం ఏర్పాటు చేయండి, కల్వకుర్తిలో వద్దంటూ ఆయన వచ్చే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆమన్గల్ కేంద్రంగా లేదంటే కడతాల కేంద్రంగా అక్కడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 100 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కార్యక్రమాలు మొత్తం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా ఆమన్గల్, తలకొండపల్లి,
కడతలపైన దృష్టి సారించడం జరుగుతుంది. కల్వకుర్తికి తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. దానికి నిదర్శనమే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టాస్క్ కార్యాలయం ఏర్పాటు చేయొద్దు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆమంగల్ కేంద్రంలో ఉన్న తన సొంత కాలేజీలో మాత్రమే టాస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి. 25 లక్షలు నా కార్యాలయంలోకి తర్జుమా చేస్తే అయిపోతుందని కరుణలో ఆయన వ్యవహరించడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇంత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సొంత పాలకులు సొంత ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు పాలకులుగా మారతారనుకుంటే సొంత ఊరికి పరిమితం కావడం జరుగుతుంది. నా ఊరు, నా మండలం, నా జిల్లా అనే కోణంలో ఈరోజు ప్రయాస జరుగుతుంది. ఇది కల్వకుర్తి ప్రాంత ప్రజలకు ప్రధాన శత్రువుగా భవిష్యత్తులో తీవ్ర అవస్థలు పడే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి టాస్క్కు సంబంధించి ఏం జరుగుతుంది, టాస్క్కు సంబంధించి ఎలాంటి అన్యాయం జరుగుతుందనే కోణంలో మరో కథనం స్ఫూర్తి మీకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.